జీర్ణ సమస్యల ఈ టిప్స్ తో చెక్ పెట్టండి. మనం తినే ఆహారం సరిగా జీర్ణం కాకపోతే అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం మరియు అసిడిటీ వంటివి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులు ఉన్నప్పటికీ సహజ పద్ధతులను అనుసరించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంటి దగ్గరే సహజంగా జీర్ణక్రియను మెరుగుపరచుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరానికి సరిపడా నీరు తాగడం జీర్ణక్రియకు చాలా అవసరం. నీరు, ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. పోషకాలను శరీరం గ్రహించడానికి తోడ్పడుతుంది. అలాగే నీరు మలబద్ధకం సమస్యను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగడం మంచిది. ఫైబర్ జీర్ణ వ్యవస్థకు చాలా ముఖ్యమైనది. ఇది మలబద్ధకాన్ని నివారించి పేగుల కదలికలను మెరుగుపరుస్తుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, గింజలు వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా రోజంతా కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థపై భారం తగ్గుతోంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేసి ఉబ్బరం, అసిడిటీని తగ్గిస్తోంది. ఆహారాన్ని తొందరగా మింగకుండా బాగా నమిలి తినడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఆహారం చిన్న ముక్కలుగా మారడం వల్ల జీర్ణాశయం పని సులభతరం అవుతుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచుతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా రోగనిరోధకత శక్తిని కూడా పెంచుతుంది. అల్లంను జీర్ణక్రియ కోసం చాలా కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. అల్లం టీ తాగడం వల్ల వికారం, వాంతులు తగ్గుతాయి. అంతేకాకుండా జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. అలాగే పుదీనా కూడా జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతోంది. వాకింగ్, యోగా, సైక్లింగ్ వంటివి జీర్ణ వ్యవస్థను చురుకుగా ఉంచుతాయి. మసాలా, కొవ్వు పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గించడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఈ చిట్కాలు సహజంగా జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. మీకు తీవ్రమైన లేదా దీర్ఘకాలిక జీర్ణ సమస్యలు ఉంటే డాక్టర్ని సంప్రదించడం తప్పనిసరి. నిపుణుల సలహా తీసుకోవడం వల్ల సరైన చికిత్స పొందవచ్చు.